హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి గుత్తు బీరకాయలండి. బీరకాయలనేవి ఎక్కువగా కాస్తూ ఉంటాయన్నమాట. అలాగే చిన్న చిన్న కాయలైతే ఉంటాయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అంతే కాయలైతే వస్తాయన్నమాట. కాకపోతే గుత్తులు గుత్తులుగా అయితే కాయలనేవి కాస్తూ ఉంటాయి. అలాగే బీరపాదుకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి అయితే ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా బీరపాదుల్ని పెంచాలి అని అనుకుంటే, నేల మీద పెంచాలి అంటే డైరెక్ట్‌గా మనం పెంచుకుని మన పాదు అయితే అల్లుకునే విధంగా అయితే ప్లేస్ అనేది చూపిస్తే అదే అల్లేసుకుంటదండి. కానీ మనం పాట్స్‌లో పెంచుకోవాలి అని అనుకుంటే గనక పాట్ సైజ్ అనేది పెద్ద సైజు ఉండేటట్లు చూసుకోవాలి అండి. అలాగే మనం పాటింగ్ మిక్స్ అంటే ఇసుక అనేది ఒక 20% కలుపుకున్న వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ తప్పకుండా కలుపుకోవాలి అండి. మన మట్టి అనేది ప్రాపర్‌గా ఉండేటట్లు చూసుకోవాలి అన్నమాట. ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలాగా మనం మట్టిలో అయితే చూసుకోవాలి అండి. అప్పుడే మొక్కకి బలమైతే ఎక్కువగా అందుతుందండి. ఎప్పుడూ కూడా పాదు జాతికి సంబంధించిన మొక్కలు పాట్స్‌లో పెంచుకోవాలి అని అనుకుంటే గనక మనం మట్టి అనేది బాగా బలంగా ఉండేటట్లు చూసుకోవాలి అన్నమాట. అలాగే 15 రోజులకు ఒకసారి కూడా వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలి అండి. అలాగే మన ఆనియన్ పీల్ వాటర్ అయితే చేసుకుంటాం గదండీ ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ గానీ, లేదంటే బనానా ఫర్టిలైజర్ అరటిపళ్ళు, బెల్లం కలిపి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుంటాం గదండీ. ఆ ఫర్టిలైజర్ కూడా మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట. ఆ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఫుల్‌గా తెలియాలి అంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. బీరకాయలనేవి పూత వస్తుంది గానీ మనకి బీరకాయలు రావు అంటే గనక ఏం చేయాలంటే, ఈవినింగ్ టైం అయితే బీర పువ్వులైతే పూస్తాయండి. మార్నింగ్ అయితే ముడుచుకుపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పాలినేషన్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చండి. మీరు మెయిల్ ఫ్లవర్ తోటి ఫీమేల్ ఫ్లవర్‌ని ఈ పాలినేషన్ చేసినట్లయితే గనక మనకి తప్పకుండా బీరకాయలనేవి నిలబడతాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదేంటంటే గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. ఇవి నేతి బీరకాయల టైప్‌లో ఉంటాయండి. కానీ నేతి బీరకాయలనేవి కొంచెం పెద్ద సైజులో కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇవి చిన్న చిన్న అంటే 3 అంగుళాలు అంతే ఉంటాయన్నమాట. ఇవి ఇంకా ఎదుగుతాయని ఉంచేసామంటే ముదిరిపోతాయి కూడానండి. ఇలాగే చిన్న చిన్న కాయలుగానే మనం తీసేసుకోవాలి, హార్వెస్ట్ చేసేసుకోవాలి అన్నమాట. అలాగే రోజు కూడా వాటరింగ్ అనేది ఇచ్చేయకూడదండి. ఒక 2, 3 డేస్ అనేది మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని అప్పుడు వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉండండి. చూసారు కదా, చాలా సింపుల్‌గా బీరపాదునయితే పెంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.